ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించండి. మూడవ పర్యాయం పరిశుద్ధ బైబిల్ గ్రంథం 2011 మే 1 నుంచి ధ్యానం చేస్తున్నాం. 2018 వరకు సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నాను. మరొక 3 సంవత్సరాల పైగా, 3 మాసాలు తక్కువ 4 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికీ మరొక 3 సంవత్సరాలు పైగా, అంటే 7 సంవత్సరాలు ఒక 1 టర్మ్ బైబిల్ కంప్లీట్ చేయడానికి మనం తీసుకుంటున్నాం. ఈ ఉత్కృష్ట కార్యక్రమం ఎక్కడ లేదు. బైబిల్ని ఆదికాండం నుంచి ప్రకటన వరకు టెలివిజన్ ద్వారా ప్రసారం చేసేటువంటిది ఏకైక కార్యక్రమం. ఇది దేవుని మహాకృప. ఎపిసోడ్ సహకారులు అవసరం. ప్రభువు సహాయం చేసేటట్లు ప్రభువుని వేడుకుందాం. మీ ఆత్మీయ జీవితాలు వృద్ధిలోకి రావాలని ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ నుండి మంచే వస్తుంది, ఇది మేము గుర్తిరుగుటకు సహాయం చేయండి. ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు. ఆర్థిక అవసరతలు ఉన్నాయి, దయచేసి తీర్చండి. మీ మహాకృప మాకు ఇవ్వండి. యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు నీకు కనపడిన ఎడల దానికి ఆశ్చర్యపడకము. అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారున్నారు, మరియు మరి ఎక్కువైన అధికారము నొందిన వాడు వారికి పైగా ఉన్నాడు. ఏ రాజ్యములో అయినా బేదలు బాధించబడుట, న్యాయము ధర్మము బలాత్కారముగా మేరబడుట చూచినప్పుడు ఆశ్చర్యపడకము. బలాఢ్యుడు బలహీనుణ్ణి బాధ పెట్టుట చరిత్ర ప్రారంభం నుండి కూడా ఉంది. ఇదే చెబుతున్నాడు. రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. రాజ్యము అన్నప్పుడు ప్రభుత్వం ఉన్నది అందులో. ఇఫ్ యు సీ ఇన్ ఎ ప్రొవిన్స్ ద అప్రెషన్ ఆఫ్ ద పూర్ అండ్ ద వయోలేషన్ ఆఫ్ జస్టిస్ అండ్ రైచియస్నెస్, డు నాట్ బి అమేజ్డ్ ఎట్ ద మ్యాటర్, for the high official is watched by a higher, and there are at higher ones over them. అందరికంటే పైన దేవుడు ఉన్నాడు. అధికారములో ఉన్నవారు తమ క్రింద ఉన్న వారిని పరిపాలిస్తున్నప్పుడు తమ పైన అధికారి ఉన్నాడని గుర్తెరగాలి. అందరికంటే పైన అధికారి దేవుడున్నాడు, లెక్క అడుగుతాడు. కనుక రాజ్యములో బలాత్కారము జరుగుట, బేదలను బాధించుట, న్యాయము జరగకపోవుట, ధర్మము పాడైపోవుట, ఇవి చూచినప్పుడు ఆశ్చర్యపడవద్దు సోదరుడా, సోదరి. సాధారణంగా జరిగే విషయమే ఇది. ఇప్పుడు మనం పేపర్స్లో, వీడియోస్లో, మీడియాలో వార్తలు వింటున్నాం. ఎవ్రీ 5 yearsకు మనకు ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్స్లో పవర్లోకి వచ్చినటువంటి వారు పవర్ పోగొట్టుకున్న వారి మీద దౌర్జన్యం చేస్తున్నారు అనేటువంటి సాక్ష్యాలు, లేదంటే పిటిషన్స్, ఆరోపణలు చాలా విరివిగా వింటుంటాం. దీనికి ఆశ్చర్యపడద్దు అన్నాడు. మనుషులు పాపం చేశారు. మనుషులందరి హృదయంలో పాపం ఉన్నది. పాపం ఉన్నది అనగా స్వభావం, పాప స్వభావం.
ఈ పాపపు స్వభావాన్ని బట్టి పాపాన్నే ఉత్పత్తి చేస్తాడు మానవుడు. ఈ పాపము యొక్క ఉత్పత్తి మానవుడిని బలాత్కారునిగానే చేస్తుంది. పాపము యొక్క స్వభావం మనుషుణ్ణి బలాత్కారిగా చేస్తుంది, విధేయత కలిగిన వానిగా చేయదు, తిరుగుబాటుదారునిగానే చేస్తుంది. ఈవెన్ టు గాడ్, దేవుని పక్షముగా కూడా అవిధేయతే మానవుడు కనపరిచాడు. చరిత్రలో తరతరాలుగా ఇది రుజువు అవుతున్న సత్యం. ఇక మనిషి ఎంత? దేవుణ్ణే మానవుడు లెక్క చేయకపోయినప్పుడు తోటి మనిషిని లెక్క చేస్తాడా? విర్రవీగినప్పుడు, బలం అధికమైనప్పుడు, తన అధికారం, తన యొక్క రాజ్యం నడుస్తున్నప్పుడు, రాజ్యము, ప్రొవిన్స్ అనేటువంటిది రాజ్యము అన్నప్పుడు ఒక స్టిపులేటెడ్ ఏరియా అండర్ ద గవర్నెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, ఒక ప్రభుత్వం కింద ఉన్న ఒక భూభాగాన్ని సూచిస్తోంది. అధికారములో ఉన్నవారు బలహీనులుగా ఉన్నవారి మీద ఏ విధముగా బలత్కారముగా ప్రవర్తిస్తారనేది చెబుతూ దానికి ఆశ్చర్యపడద్దు అన్నాడు. ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది. మనం ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం కాదు, ప్రపంచ రాజ్యాలన్నీ మీరు గమనించండి. ప్రపంచ రాజ్యాలన్నీ గమనించండి. ప్రతి చోట అప్రెషన్, జాతులను అనగదొక్కటం, దేశాలను అనగదొక్కటం, అంతర్గతంగా దేశాల మధ్యలో కూడా పోరాటాలు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటిని చూస్తున్నప్పుడు వాక్యము సత్యమని మనకు అర్థమవుతుంది. సొలొమోను గారి యొక్క అనుభవం ఉన్నతమైంది. కానీ ప్రతి అధికారి, ప్రతి బలాధిక్యత ప్రదర్శించేవాడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నీ పైన అధికారి అయిన దేవుడు ఉన్నాడు. యు ఆర్ ఆన్సరబుల్ టు గాడ్. దేవునికి నువ్వు జవాబు చెప్పాలి. ఇది తెలుసుకోవాలి. నా పైన దేవుడు అధికారిగా ఉన్నాడు, నేను జవాబు చెప్పాలి. కాబట్టి నేను నా క్రింద వారిని జాగ్రత్తగా చూడగలగాలి అనే భావన, దైవ భయం ఏ రాజులో ఉంటుందో ఆ రాజును బట్టి ధర్మం కాపాడబడుతుంది. వయలేషన్ ఉండదు, అప్రెషన్ ఉండదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం చెబుతున్న మాట అది. లోకాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఇవి వాస్తవాలు. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. ఆహారము పండించేవాడు రైతు. రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే ఒక నానుడి ఉంది. జై జవాన్ జై కిసాన్ అంటాం లేదు. మిలిటరీ ఎంత ప్రాధాన్యమో భద్రత విషయంలో, ఆహారమును సమకూర్చే విషయంలో అంతకంటే అధిక ప్రాధాన్యత రైతుది. కాబట్టి భూమి మీద రాజు శ్రద్ధ పుచ్చుకోవాలి. ఈ మధ్యన నేను టీవీ ఫాలో అవుతున్నాను. కొందరు యువకులు 300 ఏకర్స్లో రాజధాని కట్టడానికి ప్లాన్స్ సిద్ధపరిచారు. ఎందుకంటే సింగపూర్ లాగా కట్టాలంటున్నారు కదా. ఆకాశ హెర్మియాలు నిర్మిస్తున్నప్పుడు వై వీ నీడ్ దట్ మచ్ ల్యాండ్ సైట్ ఎక్వైరింగ్ అనేది ప్రశ్న. దాని మీద చాలా చర్చలు విన్నాను నేను. కొందరు అన్నారు వాటిల్లో చక్కటి పంటలు వస్తున్నాయి, ఆ పంటలు లేకపోతే రాష్ట్రానికి ఆహారం ఉండదని చెప్పిన వారు ఉండగా నేను విన్నాను. ఎక్కడికక్కడ రైతులు తుఫాన్లకు పంట పోగొట్టుకుంటున్నారు. మనం చూస్తున్నాం రేట్లు ఎట్లా పెరిగిపోతున్నాయి. కనుక భూమి విషయమైన శ్రద్ధ, ఇజ్రాయేల్ దేశంలో సైంటిఫిక్ అగ్రికల్చర్, వ్యవసాయాన్ని కూడా సైంటిఫిక్గా చేస్తారు వాళ్ళు. చాలా చిన్న భూమిలో అత్యధికమైన పంట తీయగలుగుతున్నారు వాళ్ళు. ఆ టెక్నాలజీ నేర్చుకోవడానికి ఇక్కడి నుంచి కూడా శాస్త్రవేత్తలు వెళ్ళారు. సోదరుడా, సోదరి, భూమి విషయమై ఏ రాజు శ్రద్ధ తీసుకుంటాడో ఆ రాజ్యంలో సర్వ విషయాలలో మేలు కలుగుతుంది, సకల విషయాల్లో మేలు కలుగుతుంది.
ఆహారమే కదా కావాల్సింది. బైబిల్ గ్రంథంలో చాలా కరువులు ఉన్నాయి. 13 పెద్ద పెద్ద కరువులు ఐడెంటిఫైడ్ నేను మాట్లాడాను గతంలో. ఈ కరువుల సమయంలో ప్రజలు వలసలు వెళ్ళిపోతారు. అలాగే మోయాబు దేశానికి బెత్లెహేము నుండి వెళ్ళిపోయినది నయోమి. అక్కడి నుంచే రూతు ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది, బెత్లెహేముకు తిరిగి వచ్చింది. ఆహారం లేనప్పుడు, కరువు వచ్చినప్పుడు అబ్రహాము గారు సైతం ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఆదికాండం 26లో ఆహారం లేదని ఇస్సాకు కూడా వెళ్ళిపోయే పరిస్థితి, కరువు వచ్చింది. కనుక కరువు వచ్చింది అంటే ఏమిటి అర్థం? భూమి నెగ్లెక్ట్ చేయబడింది, వర్షాలు లేవు. ఇప్పుడు వర్షాలతోనే కాదు, ఇరిగేషన్తో కూడా మనం నీరు తెచ్చుకోగలుగుతున్నాం. ఇప్పుడు మనకు తగాదు అదే కదా. ఇవాళ న్యూస్ పేపర్లో, సాక్షి పేపర్లో గరం గరం అని వేశాడు. కేంద్ర బలగాల కింద ఉందట ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రొటెక్షన్ అంతా కూడా. సిజిఎఫ్ వాళ్ళు చూస్తున్నారు. ఆశ్చర్యం కాదు, నీటి కోసం పోట్లాటలు వస్తాయి. ఎందుకంటే నీరు లేకపోతే వ్యవసాయం లేదు. ఆనకట్టలు కట్టాలంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించుకుంటున్నాం. అలాగే అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ ఎక్కడికక్కడ, ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం నీటి నిల్వల కొరకు ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంటంటే వ్యవసాయం లేకపోతే ఆహారం లేదు. కనుక ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఏ ప్రభుత్వం అయితే వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తుందో ఆ ప్రభుత్వం పడిపోతుంది, ఆ ప్రభుత్వం మన్నన పొందదు. ఇప్పుడంటే మనం డెమోక్రటిక్ 5 years రూల్లో ఉన్నాం. ఒకప్పుడు అలా కాదు కదా. రాజు బతికుంటే రాజు బతికినంత కాలం 40 సంవత్సరాలు సొలొమోను, దావీదు 40 సంవత్సరాలు, సౌలు 40 సంవత్సరాలు. మరొక 40 సంవత్సరాలు అతని కింద రాజ్యం ఉందంటే వ్యవసాయం గురించినటువంటి మాట రాస్తున్నాడు. అందుకనే ఏ రాజు అయితే వ్యవసాయాన్ని పట్టించుకుంటాడో, భూమి మీద శ్రద్ధ పుచ్చుకుంటాడో ఆ దేశం ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా, కల్చర్ పరంగా అన్నింటా ఎదుగుతుంది. చిన్నప్పుడు మనకు సంక్రాంతి పండుగ మీద పాఠాలు ఉండేవి. ఆ పాఠాలు నాకు ఇప్పటికీ గుర్తు. పంట ఇంటికి వచ్చిన వేళ రైతులు పల్లెటూర్లలో పట్టుకొమ్మలని, దేశానికి పట్టుకొమ్మలని పల్లెటూళ్ళను పొగుడుతూ, గ్రామసీమల్లో పట్టణాల్లో ఉన్నవారు సైతం గ్రామాలకు వచ్చి వాళ్ళ గ్రామాల్లో ఆ పండుగను ఎంజాయ్ చేస్తూ ఉంటాం. వచ్చిన పాఠాలు చదివాం మనం చిన్నప్పటి నుంచి. కారణం ఏమిటి? పంట ఇంటికి చేరటం. పంట ఇంటికి చేరకపోతే 10వ వచనం చదువుకుందాం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి పొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు ధన సమృద్ధి చేత తృప్తి పొందడు. ఇది వ్యర్థమే. ద్రవ్యాన్ని అపేక్షించిన వాడికి తృప్తి ఉండదు. ద్రవ్యం అధికముగా కావాలి, ధనం సమృద్ధి అధికంగా కావాలనేవాడు కూడా తృప్తి ఉండదు అన్నాడు. ఒకసారి ఆలోచించండి ఈ మాట. తృప్తి మనసుకు సంబంధించింది. ఆర్థిక విషయాల్లో తృప్తి అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. మనసులో శూన్యం ఉంటే, ఆత్మలో శూన్యం ఉంటే ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. జలగ ఇమ్ము ఇమ్ము అన్నట్టుగానే ఉంటుంది. అవిశ్వాస యొక్క మనసు డబ్బు పట్ల రానీయమనే ఉంటుంది. అసలు డబ్బు నీకెందుకు? మొదట దాన్ని గుర్తెరిగితే దాని మీద నీకు వ్యామోహం పెరగదు. వై యూ నీడ్ మనీ, వై యూ రిక్వైర్ మనీ, వై యూ వాంట్ మనీ. నీకు డబ్బు ఎందుకు కావాలి, ఎందుకు అవసరము, అది నీకు తెలిసినప్పుడు, అంటే పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్, మీనింగ్ఫుల్నెస్ ఆఫ్ యువర్ లైఫ్ నీకు అర్థమైనప్పుడు డబ్బుతో పని ఏమిటి? ఏం చేసుకుంటావు? ఓ 10 కోట్ల సూట్ కేసులో పెట్టి నీ చేతికిస్తే ఏం చేస్తావు? అప్పుడు ప్రారంభిస్తావేమో ఆలోచించడం ఏం చేయాలనేది. నీకోసం అయితే ఎంత కావాలి? నీకైతే తినడానికి ఎంత కావాలి, ఉండటానికి ఎంత కావాలి?
మరి ధన సమృద్ధి చేత తృప్తి పడని మనసు ఎందుకు ఉంటుంది? ఒక్కొక్కళ్ళు సంపాదిస్తారు, 10 తరాలు కూర్చొని తిన్నా తరగనటువంటి ఆస్తి సంపాదించారంటారు. తర్వాత మొత్తం తగలేస్తాడేమో, ఎవరికి తెలుసు? నీకు తృప్తి కావాలి. ధన సమృద్ధి మీద మనసు పెట్టుకున్నవాడు, ధనం మీద అపేక్ష పెట్టుకున్నవాడికి తృప్తి రాదు. ఎంత ఇచ్చినా కావాలంటుంది, ఎంత ఇచ్చినా కావాలంటుంది. ఒక్కొక్కరు లంచగొండలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. డిమాండింగ్ మనీ ఫర్ ద వర్క్. కొంతమందిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వారు ఎంత తీసుకున్న తృప్తి పొందరు, ఇంకా కావాలి ఇంకా కావాలంటుంటారు. అటువంటి స్థితి వల్ల వారికి కలిగేటువంటి జయం ఏమిటి, ఆనందం ఏమిటి? ఏమీ ఉండదు. అలా సంపాదించిన ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు కూడా ఎక్కువ అవుతారు. కన్నులారా చూడటమే కానీ ఆస్తిపరంగా తన ఆస్తి వల్ల ప్రయోజనం ఏమిటి? నేను ఎప్పుడు ఈ ప్రశ్న అడుగుతూ ఉంటాను. 10 కోట్లు ఇస్తే ఏం చేస్తావు? కూర్చొని దాని వైపు చూసుకోవడం తప్ప ఏం చేయలేవు. ఆ డబ్బే వైపు చూసుకుంటూ కూర్చోవాలి నువ్వు. అంతకంటే ఏం చేస్తావు? ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఎక్కడి నుంచి వచ్చిందో చూపించాలి, ఆ డబ్బుని ఎలా యూటిలైజ్ చేస్తున్నావో జవాబు చెప్పాలి. క్యాపిటల్ డెట్ చేసుకుని కూర్చోటానికి కాదు నీ డబ్బు ఉంది. భారతదేశంలో అత్యధికమైన డబ్బు స్టాగ్నెట్ అయిపోయింది. అందుకనే ఇప్పుడు ప్రతి మనిషికి బ్యాంక్ అకౌంట్ పెట్టిస్తున్నారు గవర్నమెంట్. డబ్బు పబ్లిక్లోకి రావాలా, అప్పుడే ఆ దేశం అభివృద్ధిలోకి వస్తుంది. దేశం అభివృద్ధిలోకి రావాలి అనంటే మనీ సర్క్యులేషన్ పెరగాలి, ఫండ్స్ ఫ్లో పెరగాలి. ఆర్థికంగా దేశం వృద్ధి చెందాలి అనంటే డబ్బు పారాలి, మురుగు కాలువలాగా ఉండిపోకూడదు, ప్రవహించే నదిలా ఉండాలి. ఒక 10 కోట్లు చాప కింద పెట్టడం కంటే ఒక 10 కోట్లతో ఒక ఇండస్ట్రీ పెడితే కొన్ని కుటుంబాలు బతుకుతాయి. నేను ఈ మధ్యన కొన్ని చిన్న చిన్న వ్యాపారాలను గమనించడం ప్రారంభించాను. 10,000, 15,000, 25,000, 40,000, 50,000 ఇన్వెస్ట్మెంట్స్తో 1-2 కుటుంబాలు జాయింట్గా బతికేసేటువంటి వ్యాపారాలు బోల్డ్ అని ఉన్నాయి. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. యావరేజ్గా 1 lakh రూపీస్ స్పెండ్ చేస్తే ఒక ఫ్యామిలీకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఎన్నో ఉన్నాయి. ఎందుకు చెబుతున్నానంటే నీ ధనం నువ్వు కూర్చొని చూసుకోవటానికి కాదు దేవుడిచ్చింది. ప్రతి చెట్టు ఫలాలను ఇస్తుంది. మీరు గమనించారు లేదు? ఆ ఫలాలు పండిపోయేదాకా రాలిపోతాయి, చెట్టుకు ఉండవు. జామకాయ తీసుకోండి రాలిపోతుంది, మామిడికాయ తీసుకోండి రాలిపోతుంది, సపోటా తీసుకోండి పండితే రాలిపోతుంది, చెట్టుకు ఉండిపోదు. ఇక డబ్బు కూడా అంతే, వేస్ట్ అయిపోతుంది. యూజ్ చేసుకోవాలి. ప్రతి చెట్టు ఇచ్చే ఫలములో మరలా విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలు మరలా భూమికి వెళ్తే మరలా చెట్లు వస్తాయి. మల్టిప్లికేషన్, మల్టిప్లై అయిపోతుంది మనీ. ఎప్పుడు? వాడినప్పుడు, దాచినప్పుడుగా. సేవింగ్స్ ఈజ్ ఇంపార్టెంట్. డబ్బు దాచుకొనుట, పొదుపు చేయటం ముఖ్యం. దోచి దాచుకున్నట నేరం, దోచి దాచుకున్నట్టు నిష్ప్రయోజనం. నోట్ల కట్టలు, కరెన్సీ కట్టలు బీరువాల్లో పెట్టి తాళాలు వేసేస్తుంటే మనుషులకు ఆహారం ఎక్కడొస్తుంది? మనుషులకు పని ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యంలో చూస్తున్నాం, ఆస్తి దురదృష్టం వలన నశించిపోతుంది. అతడు పుత్రులు గలవాడైనా అతని చేతిలో ఏమీ లేకపోవును. సాధారణంగా కుమారులు ఉంటే బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలి. కుమారులు బలవంతులు కదా. కుమారులు ఉన్న తండ్రి 10 రెట్లు బతుకుతాడు కదా. అవును. ఒక రైతు ఉన్నాడు అనుకోండి, అతనికి 6 కుమారులు ఉంటే వ్యవసాయం విస్తరిస్తుంది, కౌళ్ళు పెరుగుతాయి, ఆదాయాలు పెరుగుతాయి, కుటుంబాలు వర్ధిల్లుతాయి. అలాగే ఎవరికి వాళ్ళే కుమారులు ఉన్నారు అంటే బలం కదా. కుమారులు బలవంతుని చేతిలో బాణాలు కదా. మరి కుమారులు ఉన్నప్పటికీ కూడా ఆస్తిని నిరుపయోగంగా మార్చుకుంటున్నాడు అంటే కారణం అన్నాడు దురదృష్టం అన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యంలో ఈయన సొలొమోను గారు వాడిన మాట చదువుతాను నేను. అండ్ దోస్
riches were lost in a bad venture, and he is father of a son, but he has nothing in his hand. చూడండి, దురదృష్టంతో పోలిస్తున్నాడు. బ్యాడ్ వెంచర్ అన్నాడు. దురదృష్టం, పోగొట్టుకుంటాడు. చెడ్డ పనుల చేత కుమారుల ఆస్తి పోగొట్టేస్తే ఏం మిగులుతుంది? ఏమీ ఉండదు. మా తాత 1000 ఎకరాలు కొన్నాడు, మా నాయన 100 ఎకరాలకు తెచ్చాడు, దాన్ని 10 ఎకరాలకు నేను తెచ్చాను, నా పిల్లలు ఒక్కొక్క ఎకరకు తెచ్చారంటే ఏమిటి ప్రయోజనం? కుమారులు వస్తుండగా ఆస్తి పెరగాలి, కానీ ఆస్తి తగ్గిపోతుందంటే ఏమిటి? దురదృష్టం అనే పదం ఎందుకు వాడుతున్నాడు? ఒక మనిషి యొక్క యాటిట్యూడ్స్ని బట్టి, విధానాన్ని బట్టే అతని జీవితం ఉంటుంది. కనుక డబ్బు పెరిగిపోయింది, తినేవారు ఎక్కువ అవుతారు. డబ్బు దాచేస్తున్నావు, తృప్తి రాదు, నిరుపయోగంగా ఉండిపోతుంది. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. స్వీట్ ఈస్ ద స్లీప్ ఆఫ్ ఎ లేబరర్, వెదర్ హీ ఈట్స్ లిటిల్ ఆర్ మచ్, బట్ ద ఫుల్ స్టమక్ ఆఫ్ ద రిచ్ విల్ నాట్ లెట్ హిమ్ స్లీప్. ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు అన్నాడు. ఎప్పుడైనంతే, కష్టపడిన వాడు చక్కటి నిద్రపోతాడు. భౌతిక శ్రమ మనల్ని మంచి నిద్రకు దారితీస్తుంది. భౌతికంగా శరీరం పనిచేసినప్పుడు ఆ శరీర శ్రమ వలన అలసటకు చక్కగా నిద్రపడుతుంది. కడుపు నిండా తిన్నా ధనవంతులైనా ఐశ్వర్యవంతులైనా ధన సమృద్ధి చేత నిద్ర లేని వారు అయిపోతారు అన్నాడు. అంటే ఒకటి హెల్త్ పరంగా, రెండు అన్నీ అమరుతాయి కాబట్టి శారీరక శ్రమ ఉండదు, అటువంటి వారికి శారీరక శ్రమ వస్తుంది. రెండు, ధన సమృద్ధి చేత భయం చేత కూడా నిద్ర పట్టదు. ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు వచ్చి పట్టుకుపోతారో, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుందేమో, ఎవరైనా దుర్మార్గులు వెంటాడతారేమో, రాబరర్స్ వస్తారేమో, ఇంకేమైనా మాఫియాలు వెంటాడతారేమో, లేదా నక్సల్స్ వస్తారేమో. ధన సమృద్ధి వచ్చే కొలది విపరీతమైన సమస్యలు, రకరకాలైనటువంటి ప్రెషర్స్ వచ్చేస్తుంటాయి, దాంతో వాళ్ళకి నిద్ర పట్టదు. కనుక ధన సమృద్ధి వల్ల నష్టమే ఉంది తప్ప ధన సమృద్ధి వల్ల ప్రయోజనం ఎక్కడా కనపడటం లేదు. కనుక ధనం మీద మనసు పెట్టకండి. ధనం అవసరం మేరకు దేవుడు ఇస్తారు. అవసరం మేరకు మీరు సంపాదించడం కూడా తప్పు కాదు. అవసరాన్ని మించి సంపాదిస్తే అక్కడ ఒక అవసరం కల్పించబడాలి, అది ఇతరుల కొరకై ఉండాలి. అప్పుడు నీవు సంతోషంగా సంతృప్తిగా ఉండగలుగుతావు. ఒకడు తల్లి గర్భము నుండి ఎలాగ వచ్చాడో ఆ ప్రకారమే తాను వచ్చినట్లే దిగంబరిగా మరలా వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యం అండి. మనం బాల్యంలో మనం పుట్టినప్పుడు ఏమి తీసుకుని వచ్చాం, మనం తిరిగి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుని వెళ్తాం? ఏమి తీసుకుని రాలేదు, దిగంబరులుగా వచ్చాము, మరలా దిగంబరులుగానే వెళ్ళిపోతాం. కొన్ని మత విశ్వాసాల్లో నేను చూశాను, దిగంబరిగా వచ్చాడుగా దిగంబరిగానే పంపించేస్తారు. ఆశ్చర్యం కాదు, ఏమీ తీసుకుని వెళ్ళలేము, కానీ ఎంతో పోరాటం, ప్రయాస, అది కొనాలి, ఇది కొనాలి, ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, దాన్ని అనుభవించాలి, దీన్ని అనుభవించాలి, ప్రయాస, ఆశ, దురాశ. మానవుడు ఎక్కడ మార్క్ మిస్ అయిపోయాడు, తప్పిపోయాడు. దేవుడు మానవుని కొరకు ఏర్పాటు చేసిన విధిని మానవుడు చెరిపేసుకున్నాడు. మనకి బాగా ఉదాహరణ తెలియాలంటే, మన సెల్ ఫోన్ మన చేతిలో ఆఫ్ అయిపోయింది అనుకోండి, మనకు ఎలా పాలుపోదో అలాగే జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి మార్గాలను చెరిపేసుకుంటే హౌ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్ మీనింగ్ఫుల్లీ అనేది అర్థం కాదు. తాను ప్రయాసపడి చేసుకునే దానిలో దేని చేతనైనా అతడు పట్టుకొని పోడు, ఏదైనా చేత పట్టుకొని వెళ్ళడు, దేన్ని తీసుకెళ్ళాడు. ఆఖరికి తను సంపాదించిన ఆఖరి రూపాయలు కూడా ఆయన జేబులో మిగిలి ఉంటాయి, ఆయన వెళ్ళిపోతాడు అంతే. సోదరుడా, సోదరి,
ఎన్ని ప్రమాదాలు చూడటం లేదు, ఎంతమంది చనిపోవటం లేదు. ఇవాళ మనం చూసాం రైలు యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్లు ఎంతమంది చనిపోయారు అనుకున్నారా? ఎంతమంది గాయపడిపోయారు, ఎంతమంది బంగారం పోగొట్టుకున్నారు, ఎంతమంది విలువైన వస్తువులు పోగొట్టుకున్నారు. మరుక్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదే. మన స్థితి ఎప్పుడు అప్ అండ్ డౌన్ అయిపోతుందో, రివర్స్ అయిపోతుందో, అనూహ్యంగా మలుపులు తిరిగిపోతాయి, మనకు అర్థం కాదే. కనుక మానవుడు ఎందుకు ఇంతగా దుర్వ్యసనాల చేత ప్రయాసపడుతున్నాడు? లోకాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ మనుషులను దూరం చేసుకుంటున్నాం. మనం మనిషిని ప్రేమించటం గొప్ప ఆశీర్వాదకరమైన ప్రక్రియగా మిగులుతుంది మనకు. ఇది మనం తెలుసుకోవాలి. మనుషులను ప్రేమించకుండా వస్తువులను ప్రేమించి, ఆస్తులను ప్రేమించి, మనుషులను ద్వేషించి ఏమీ తీసుకుని వెళ్ళలేం. మన ద్వారా మనకి సుఖం ఉండదు, మన ద్వారా ఇతరులకు కూడా సుఖం ఉండదు. అలాంటి జీవితం మనకు మంచిది కాదు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలపోతాడు. గాలికి ప్రయాసపడి సంపాదించిన దానివల్ల అతనికి లాభం ఏమిటి? ఇదియు మనసునకు ఆయాసకరమైంది. తన దినములన్నీ అతడు చీకటిలో భోజనం చేస్తాడు. తన వ్యాకులము, రోగము, అసహ్యము కలుగుతుంది. బాగా డబ్బు ఉంది కదా, ఈయనకని రోగం రాకుండా ఉంటుందా? వ్యాకులం లేకుండా ఉంటుందా? అసహ్యకరమైన స్థితి రాకుండా ఉంటుందా? చెప్పండి. ఎంత సంపాదించిన వాడికైనా అనారోగ్యం వస్తే ఒక పక్కన పెట్టేస్తారు. అతడే తనంతట తానే పక్కకు పోతాడు. మెయిన్ రేస్లో ఉండలేడు. అనారోగ్యంతో ఉన్నవాడు మెయిన్ రేస్లో ఉండలేడు. ఆపర్చునిటీస్ అవైల్ చేసుకోలేడు. అవకాశాలు ఇవ్వబడినా వాటిని ఉపయోగించుకోలేడు. కనుక ధనంతో సమస్తం సాధ్యం అనే ఒక నానుడి తీసి పక్కన పెట్టండి. కొండ మీద కోతి డబ్బుకు దిగొస్తుంది అనే సామెత విన్నాం. అది కొంతవరకే. ఇట్ వోంట్ గివ్ యూ ఆర్ ఇట్ వోంట్ హెల్ప్ యూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అల్టిమేట్గా చివరికి ఆలోచన చేసుకుంటే నీకు అర్థవంతమైన జీవితం మనుషుల మధ్య దేవుని బిడ్డగా జీవించడం ద్వారానే సాధ్యం అవుతుంది అనేది అర్థమవుతుంది. వాక్యాన్ని ముగిస్తున్నాను, ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును ప్రసంగి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.